ఇష్టమ్మా ఆఫీస్కి రామ్మా కార్డు టైగర్ అప్రూవల్ అయిపోయింది కదా కార్డు అప్రూవల్ అయిపోయింది సైడ్కి వచ్చారా మీరు పట్టుకో రెండు ఇంట్లో ఎవరమ్మా ఎంత నెల ఇస్తున్నారమ్మా మీరు అలా చెప్పండి. మీరు కొంచెం అందరూ పట్టుకోండి వరుసగా పట్టుకోండి తీసుకెళ్ళమ్మా ప్రతి నెల వస్తుందా ఆయన విషయం సార్ కొంచెం తక్కువ వచ్చాను సార్ ఇచ్చిన వాళ్ళు కొంచెం ఇచ్చిన వాళ్ళు తక్కువ వచ్చాను చేసినప్పుడు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు వైసీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎక్టాల్ చేసింది. వీళ్ళు ఓట్ల కోసం మాటలు చెప్తున్నారు, రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరు కూడా అమలు చేయని చెప్పారు. మేము ఆ రోజు 2014లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి విడిపోయిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయలు ఉండేది పింఛన్. ఆ 200 రూపాయలు పింఛన్ని 2000 చేసాం, 10 రెట్లు పెంచాం. తర్వాత 1000 రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 250 చొప్పున ముసలాళ్ళని, వృద్ధుల్ని, వితంతుల్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిచ్చి 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచాం. మేము 3000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పాం, ఎగతాళి చేశాం. 2024 ఎన్నికలు అయినాక మేము అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలో రానటువంటి 2 నెలలకు కూడా కలిపి 4000 రూపాయలు పింఛన్ పెంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం.